తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే పవన్ కళ్యాణ్ ఇక్కడ సభ పెట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నాడు. ఎందుకు క్షమాపణ చెప్పాలంటే అంటే 11 రోజులు అన్నం తినలేడని మాట్లాడడం, కొబ్బరి చెట్లు ఎండిపోయినాయని పవన్ కళ్యాణ్. అవును బా 100 రకాలుగా మాట్లాడుకుంటాం, నీకెందుకు క్షమాపణ చెప్పాలి? తెలంగాణ ప్రజలకి ఏమన్నాడని తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. తెలంగాణ వచ్చినప్పుడు 11 రోజులు తెలంగాణ విడిపోవడం ఇష్టం లేనటువంటి పవన్ కళ్యాణ్ గారు, తెలుగు ప్రజలు విడిపోవడానికి ఇష్టం లేనటువంటి పవన్ కళ్యాణ్ గారు అసలు 11 రోజులు అన్నం తినడానికి కూడా సహకరించలేదని అన్నాడు. తప్పే ఉంది? ఆఫ్టర్ ఆల్ ఒక 3 గంటలు ప్రయాణం చేసి ఏ బస్సులోనూ ఏ ట్రైన్లోనూ ప్రయాణమైనటువంటి ఒక ఫ్రెండు దిగిపోతుంటేనే బాధపడతామే. 60 సంవత్సరాలు కలిసి ఉన్నప్పుడు ఆ మాత్రం బాధ ఉండదా? అవునండి, కొబ్బరి చెట్లు ఎండిపోయి ఎవరికి దృష్టి పడిందో నాకు తెలియదు. ఒక అనలేదే వీళ్ళంతా పుట్టించింది రాజకీయ నాయకులు ఆడుతున్నటువంటి ఒక అబద్ధం అది. ఆయన ఏమన్నాడు, తెలంగాణ నాయకులు అంటుండేవారు మీకంతా పచ్చటి వాతావరణం ఉంది, పచ్చటి కొబ్బరి తోటలు ఉన్నాయి, పచ్చటి ఉంది, మాకంతా ఎడారి ఉంది అని అంటుండేవారు. కానీ ఎవరి దృష్టి తగిలిందో ఈవేళ కొబ్బరి చెట్లు ఇలా మొగ్గులు రాలిపోయి నాశనం అయిపోతుంది అని చెప్పి ఆ మాట, ఆ రకంగా మాట్లాడిన మాట. అంతేగాని తెలంగాణ ప్రజలను ఎవరిని అనలేదండి. తెలంగాణ నాయకులు, ఇది మళ్ళీ నొక్కి ఒక్కానిస్తున్నా, తెలంగాణ నాయకులు అప్పుడు ఇలా అనేవారు, వేళ ఎలా జరిగింది, ఆ మాత్రం దానికి ఎవరికి క్షమాపణ చెప్పాలా? చెప్పవలసిన అవసరం ఏం లేదు. క్షమాపణ చెప్పడం రావడానికి మీ పర్మిషన్ అవసరం లేదా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కవిత మాట్లాడుతూ మీకు రాజధాని కట్టుకోవడం చేత కాదు, ఇక్కడికి హైదరాబాద్ తెలంగాణ ఏం నిర్మిస్తామని మాట్లాడుతుంది. అవును, మరి ఇప్పుడు ఆంధ్ర వాళ్ళకి రాజధాని కట్టుకోవడం చేత రాదు. ఈమెయితే మాత్రం పెద్ద పెద్ద గెస్ట్ హౌస్లు, పెద్ద పెద్ద ఇళ్ళు, డబుల్ బెడ్రూమ్ ప్లాట్లో ఉన్నటువంటి కవిత గారు మాత్రం ఈవేళ 100 కుటుంబాలు ఉండేటువంటి ప్యాలెస్లు కట్టుకోవచ్చు. మరి ఆమెకైతే కట్టుకునే అలవాటు ఉంది, కట్టుకుంది. పాపం వాళ్ళు కట్టుకోలేకపోతున్నారు. రాజకీయాన్ని అడ్డు పెట్టుకుని దోపిడీ చేసి చాలామంది కట్టుకుంటున్నారు. అలాగా దోపిడీ చేయాలి, దౌర్జన్యం చేసి కట్టుకుంటే చాలామంది కట్టుకుంటారు. ఒక రాజధాని నిర్మితం అవ్వాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది, కొన్ని ఏళ్ళు పడుతుంది. కాబట్టి ఈమె చెప్పినంత ఈజీగా ఉండదు. ఈమె మాట్లాడుతుంది పెద్ద పెద్ద మాటలు, చాలా ముదర మాటలు మాట్లాడుతుంది కవిత గారు. ఏంటమ్మా నువ్వు మాట్లాడే మాటలు నాకైతే అర్థం కావట్లా. నువ్వేదో నిజాయితీగా ఏదో రాజకీయం చేసినట్టు ఈవేళ తండ్రి అన్న మేనమామ తన్ని తరిగేశారు నిన్ను, నువ్వు చేసిన ఏదో పనుల వల్ల. తన్ని తరిమేస్తే ఈవేళ వచ్చి తెలంగాణ తల్లినవుతా, తెలంగాణకు అక్కనవుతా, ఏంటి పెద్ద పెద్ద ముదర మాటలు. వాస్తవంగా తెలంగాణ సాధించింది ఎవరు? కేసీఆర్ గారు. ఆ సాధనలో భాగంగా చాలా అకంఠిత దీక్ష చేసి ప్రజలందరూ ఏకీకృతం చేసి తెలంగాణ సాధిస్తే, నా తండ్రి అని చెప్పి వచ్చి ఏరబడితే నీకేదో పదవులు ఇచ్చాడో పదవులు అడ్డు పెట్టుకుని దోపిడీ చేసావు, అంతే కదా. ఎవరినైనా ఉద్ధరించావా? నువ్వు చేసిన సేవా కార్యక్రమాలు చెప్పు. ఇలాంటి సొల్లు మాటలు చెప్పి ప్రజలను దోచుకు తింటాను తప్ప వీళ్ళు పవన్ కళ్యాణ్ని ఒక్క చిన్న అడుగు కూడా వెనక్కి వేయనీయలేరు. పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక పిలిపిస్తే పవన్ కళ్యాణ్ అడ్డుకునేవాడు ఈ దేశంలోనే ఎవడలేడు. అలాంటిది ఇక్కడ కవిత వచ్చి అడ్డుకుంటుందా, లేకపోతే పొన్నం ప్రభాకర్ వచ్చి అడ్డుకుంటాడా? ఇవన్నీ చెప్పే మాటలు చెప్పడానికి బాగానే ఉంటాయి, వినడానికి కూడా వాళ్ళ మనుషులకు బాగానే ఉంటాయి, కానీ ఆచరణలో పెట్టడం చాలా కష్టమవుతుంది. పవన్ కళ్యాణ్ గారి సభ గురించి కవిత గారు మాట్లాడుతూ, మీకు రాజధాని కట్టుకోవడం చేత కాదు కానీ తెలంగాణని నవనిర్మాణం ఎలా చేస్తామని బూతు పనులు రాలుతాయని కవిత మాట్లాడుతుంది. ఏం చెప్తాము, కవిత గారు ఎటు నుంచి ఎటు మాట్లాడుతుండో లేదా మహేంద్ర శెట్టి ఏమైందో నాకైతే అర్థమవుదు. ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్మాణం అయ్యిందో అవలేదంది ఆంధ్ర రాజకీయ నాయకులకి తెలుసును, ఆంధ్ర ప్రజలకు తెలుసును. రాబోయే రోజుల్లో అది ఓపెనింగ్ కూడా అవుతుందని ప్రజలందరికీ తెలుసును. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పార్టీల నాయకులకు కూడా తెలుసు. ఆ వదిలేయమ్మా ఆంధ్రప్రదేశ్కి వచ్చి అక్కడ నిర్మాణం కట్టకపోతే నీకేం పోయింది, కడితే నీకేం పోయింది, పక్కన పెట్టు. నీవేదో తెలంగాణకి పార్టీ పెడతానంతలేవు కదా, ముఖ్యమంత్రి అయ్యి నీవేవో కొంచెం పనులు చేసే ప్రయత్నాలు ఉండమ్మా. ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల పైన పవన్ కళ్యాణ్ పైన నీకెందుకమ్మ విసురుపడ్డాము? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ రాష్ట్రానికి నువ్వేం చేయాలనుకుంటున్నావో అది ఖచ్చితంగా మంచి బాటలో ముందుకొచ్చి చూపించు. ఎందుకు వచ్చావు మైక్ ఉంది కదా, లేదా ఒక 5,000 3,000 4,000 మీటింగ్ పెడితే ప్రజలు వస్తారు కదా, ఏదో సప్పట్లు కొడతారు కదా అని మాట్లాడద్దు. కవిత గారికి ఒకటే మాట చెప్తాను, అమ్మగారు మీరు నెక్స్ట్ ఎలక్షన్లో పోటీ చేస్తారు. మీరు కవిత గారికి మీ సీటు మీరు గెలండి, తర్వాత తదుపరి రాజకీయ నాయకులకు విమర్శించండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు
తెలంగాణలో సభ పెడితే నీకేంటమ్మా నష్టం? ఎంత ఆయనకి ప్రజా ఆదరణ చూసి తట్టుకోలేవా, లేదా భరించలేవా, లేదా ఆయన ఫాలోయింగ్ కానీ ఆయన ఫాలోవర్స్ కానీ చూసి ఏమైనా నీకు ఏడుపు వస్తుందా అని నేను అడుగుతావన్నా. ఖచ్చితంగా నీలాగా కూడా పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ గడ్డపైనే పుట్టాడు కదా, తెలంగాణ నుంచే కదా జనసేన పార్టీని నిర్మించినాడు కదా. అవన్నీ మర్చిపోయినావమ్మా కవితమ్మ గారు మీరు. అసలు మీకోసం ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అసలు అన్నయ్యని తండ్రిని నువ్వు ఏమో మాట్లాడిన పక్క లీడర్లో నీకు ఒక లెక్క. ఖచ్చితంగా అదే చెప్తానమ్మా, ఖచ్చితంగా ఆవిర్భాగ సభ ఆగదు. అది ఖచ్చితంగా నీవెంత అసూయ పడినా, నీవెంత బాధపడినా, లేదు నీవెన్ని కుట్రలు చేసినా, ఎంత బురద జల్లినా, లేక ఎవరి చేత ఇన్ని మాట్లాడించినా ఖచ్చితంగా అయితే పవన్ కళ్యాణ్ గారి సభ అనేది ఘన విజయం సాధించుతుంది, ఘన విజయం సాధే తీరుతుంది ఖచ్చితంగా. అది